ఎంతమంది పిల్లలు మీకు? పెద్ద కొడుకు పక్కన ఉన్నాడా రేకుల షెడ్ల పక్కనే కొడుకునేటప్పుడు నువ్వెందుకు వంట చేసుకోవడం? ఇంత అన్నం తెచ్చి పెట్టలేరు నీకు? అయ్యో పాపం, మా అమ్మకి ఇంత అన్నం పెట్టాను వాళ్ళ పిల్లానికి చెప్పలేరా? నెలకు 5 కేజీలు ఉంటే నీ ప్రాణానికి 4 రోజులు అలా సరిపెట్టేసుకుంటావు. నీ కొడుకుకి 5 కేజీలు బియ్యం కూడా పెట్టలేకపోతున్నాడా పాపం? సుఖం లేదు, 5 గంటల కన్నా కూడా సుఖం లేదు ప్రాణం. నన్ను పెంచుకోకూడదు? పెంచుకుంటే నేనున్నాను కదా, నిన్ను నేను పెంచుతాను. ఆ మాట సత్యాన్ని అంతేనా? కన్ను కూతురులాగా. కలిసినందుకు నేను చాలా హ్యాపీ ఫీల్ అయ్యి వెళ్తున్నాను. నా తల్లి బాయ్. థ్యాంక్స్ అమ్మా. థ్యాంక్స్. లోపల ఎవరున్నారు? రావచ్చా మామగారు? రావచ్చా? వచ్చాను తల్లి. భలే ఉన్నారు మా అమ్మ మీరు. లైట్ లేదా మామ? లైట్లు ఉన్నాయా? ఈ కొసదా? కూర్చోవచ్చా? అయ్యో మామ, ఏమమ్మ అంత నీరసంగా మాట్లాడుతున్నావు? తిన్నావా లేదే తల్లి? అయ్యో ఇదేం కూర? బంగాళదుంప కూర. ఇది ఇప్పుడు అన్నం ఇప్పుడు వండేసుకున్నావా? మరి తినలేదా మామ? అయ్యో, నువ్వు తినే టైంకి నేను వచ్చేసానా? పర్లేదా? ఇది గంజా? ఈ గిన్నె బాగుంది మా అమ్మ, ఎప్పుడుదో చిన్నప్పుడు చూసాము. మరే మరగబెట్టి పోయించినాను అప్పుడు 80లోన. 80లోను? అప్పుడు పోత పోయించిన గిన్నె అన్నం తిండి గుంజుకున్నాను. తగిన వాళ్ళు అమ్మేసినట్టు చిన్నప్పుడు. చిన్నప్పుడు గిన్నెలన్నీ కనబడుతున్నాయి మామ మీ ఇంట్లోనూ. లడ్డు ఎవరిచ్చారు మామ? అలా గణేష్ కూతురేమో. గణేష్ కూతురు ఇచ్చిందా? పుట్టినరోజా? పుట్టినరోజు అని ఇచ్చింది. ఒక చాక్లెట్, ఒక లడ్డు. గణేష్ కూతురు పుట్టినరోజు శుభాకాంక్షలు. ఎప్పుడు పుట్టినరోజు? ఎందుకే? సంవత్సరం అయితే. ఈ లడ్డు వచ్చి సంవత్సరం అయిందా? ఆ పాపకు వచ్చి సంవత్సరం అయిందా? పొద్దున్న ఇచ్చిందమ్మా. అన్ని చక్క పెడుతున్నాను ఏటని అనుకోకు. రుబ్బు మిషన్ లో ఉంది. అది రుబ్బు మిషన్ మా పెద్ద కోడలు ఇక్కడ ఎట్టేసింది. అన్ని ఎతికితే ఏమో డబ్బులు దొరుకుతాయేమోనని. లేదు, అది గ్లూకోజ్. గ్లూకోజా? ఎండకి తాగడానికి. సరేమమ్మా. తాగావా మరి ఎండకి? తాగాను. ఎప్పుడు తాగావు? ఇందాక 10 గంటలకి. 10 గంటలకు గ్లూకోజ్ తాగావు? ఓకే. మరి అన్నం ఎప్పుడు తిన్నావు? తినలేదు. మరి ఇది కూర ఎందుకు వేసుకున్నావు? ఇది టేస్ట్ ఎలా ఉందానా? ఉప్పు సరిపోయిందా అని ఒకటి, కారం సరిపోయిందా అని ఒకటి, అలా వేసావా? ఉడికిందో లేదని చూసి. ఉడికిందా లేదా అని కూడా చూడవచ్చు, మర్చిపోయాను. చూసి అక్కడ ఉంచాను. ఈ చెయ్యి రాదు కదా, ఈ ఒక చెయ్యితోటే. అలాగే అలాగో ఉప్పుగా వండేసి వంట చేసేసుకుంటున్నావా మమ్మ? అంతేలే మమ్మ. అమ్మ నీకు ఎవరు లేరా? పిల్లలు వాళ్ళు ఎవరు లేరా? ఏమ్మా? భర్త చచ్చిపోయాడు, 3 కొడుకులు చచ్చిపోయాడు. ఓమో పాపం. మీ ఆయన 12 సంవత్సరాలు అవుతుంది. 12 సంవత్సరాలు అయింది. పిల్లలు ఏ వయసులో చనిపోయారు? తాగిన వల్ల ఒక కొడుకు చచ్చిపోయి సంవత్సరం అయింది. శివరాత్రి రోజు చచ్చిపోయాడు. అయ్యో. అలా ఆవిడ పిల్లలేమో హైదరాబాద్ వెళ్ళిపోండ్రు. ఇక్కడ సరే కూలి చేయలేదు. మీరు ఒక్కరు ఉండిపోయారు ఇక్కడ? ఇద్దరు? ఎంతమంది పిల్లలు మీకు? 3 కొడుకులకి కొడుకు చచ్చిపోండు. పెద్ద కొడుకు పక్కన ఉన్నాడా రేకుల షెడ్ల. ఆడికి ఒక కొడుకు, 3 కూతుళ్ళు. మరి మీ దగ్గరికి రావడం చూడడం ఏమ్మా? చూడరు, కూలి చేసుకోవడమే. కూలి చేసుకుంటావు. పక్కనే కొడుకునేటప్పుడు నువ్వెందుకు వంట చేసుకోవడం? ఇంత అన్నం తెచ్చి పెట్టలేరు నీకు? అయ్యో పాపం, మా అమ్మకి ఇంత అన్నం పెట్టాను వాళ్ళ పిల్లానికి చెప్పలేరా? మీరేమి ఇచ్చినారు మాకు? వాటాగా. అయ్యో, మరి కోడలు అంటదా? మరి కొడుకు ఇచ్చావు కదా?
కొడుకుని ఇచ్చిన కొడుకు జారి కొడుకు తాగేస్తాను. ఆ కొడుకు తెర ఉండుంటే నీకు ఈ పరిస్థితి రాకపోను. అందుకే నేను మా అమ్మ దగ్గరికి వచ్చాను. పెట్టరమ్మా. ఎవరు ఎందుకు పెడతారు? సొంత కొడుకు పెట్టలేనప్పుడు ఇరుగు పొరుగు మనకి ఎందుకు పెట్టాలి చెప్పు? గట్టిగా అడగలేదా? చిన్నప్పుడు కొట్టాలి, అందుకే పిల్లల్ని భయం పెట్టి కొట్టి భయం పద్ధతి నేర్పిస్తే బాగుండే. వేలైపోయినాయి. జింకులు జంపులు ఉంటే గుండు చేసి పడేసావు పని అయిపోద్దని. ఆదివారం కదా, 60,000 రూపాయలు పట్టుకొని కర్ర పట్టుకుని వెళ్తే అతను గీసినాడు. 100 మండల బాబు ఇదే ఉన్నాయి తీసుకో. ముందు ముందు డబ్బులు ఇచ్చావా? గుండు గీసిన తర్వాత డబ్బులు ఇచ్చావా? ముందే డబ్బులు ఇస్తే గీసినాడు, లేకపోతే వద్దు వెళ్ళిపో కత్తిరేసేస్తాడు. కత్తిరేస్తే మళ్ళీ ఇప్పుడు బయలుచేస్తుంది. ఉప్పు స్నానం చేసి నూనె రోజు. సరే ముందు డబ్బులు ఎంత అని చెప్పి గుండు చేయించుకున్నా. 60 రూపాయలు తీసుకుని ఆయన చేతులు ఇట్టి గీయించుకుని వచ్చిన 4 గంటలు. అవునా? చూస్తారా అమ్మ? అయ్యో అమ్మ అమ్మ బాధ అనిపిస్తుంది నీ మాటలు వింటుంటే. ఏమో ఊరికి పెట్టలేదు, ఊరికి ఆడకను కొంత నువ్వు అయిన అడిగింది బియ్యం వండుకొని ఆ ఉప్పు వరద వేసుకుని తినడము లేకపోతే ఉండడము. మరి నన్ను పెంచుకోకూడదు? ఏటో పెంచుకుంటాను. నేనున్నాను కదా, నేను పెంచుతాను. ఆ మాట సత్యాన్ని అంతేనా? నా సంకాన్ని కూతురులాగా. నిజంగా మా అమ్మ నన్ను పెంచుకోకూడదు? వచ్చేస్తాను. మాటే చాలమ్మా. ఆ మాటే చాలా. అవును అమ్మ, పెంచినట్టుగా అంటావా? సరే నీ మాటే ఖాయం చేసుకో. ఆడపిల్లలు కొడుకులు చూస్తారు, కొడుకులు చూసిన కోడలు చూస్తారు. ఈ రోజుల నువ్వేటి ఇచ్చావు, నువ్వేటి ఆట ఇచ్చినావు మాకు, పెంచుతాం అంటారు. అయ్యో నా తల్లి, ఎంత కష్టం వచ్చింది మా అమ్మ నీకు. సరే కూతురు తీసుకెళ్ళిందా బాధపడాలి. బాధపడకలే, కూతురు అన్నావుగా, కూతురు చేయాల్సిన బాధ్యత కూతురు ఏదో ఒకటి చేసి పెడతాలే నీకు నేను. అమ్మ మాటతో కడుపు నింపేసుకుంటున్నావు మా అమ్మ. కొడుకుకి ఏమాత్రం బుద్ధి కూడా లేదు మా అమ్మ. పని కోడలేని ఆడపిల్లే కదా. అయ్యో నా తల్లేనో ఒకటే కదా, నేను అన్నం పంపించేస్తే నీ ప్రాణం ఏదో కొంచెం అలా తండాగా ఉండేది కదా. మా అమ్మ నీ బియ్యం అవి ఎక్కడ దాచుకుంటావు? 5 కేజీలు ఇస్తానని ముద్ర వేయించుకున్నాడు. ఆ కోట దారి ఇవ్వలేదు. అవే ఇన్ని కాదు. టీ పొడి. టీ పొడి టీ తాగుతావమ్మా? టీ లేకపోతే చెట్లు తాగుతావమ్మా? సాయంత్రం పొద్దున్న మొక్కలు కడిగాను. అది పాల్గొండ 5 రూపాయలు పాయకట్టు రోజుకొకటి. టీ పొడికి వాడుకుంటావా అమ్మ? బియ్యం కొన్న బియ్యం కొట్ట బియ్యం అనివి కొన్నివి. ఎంత కేజీ? ఎంత? 60 రూపాయలు కేజీ. 60 రూపాయలు. ఇది పాల్గొండ టీ పొడి కదా. కోట ఇంకేవ్వలేదు మమ్మీ. ఎన్ని కేజీలు సరిపోతాయి నీకు? 5 కేజీలు. నెలకు 5 కేజీలు ఉంటే నీ ప్రాణానికి 4 రోజులు అలా సరిపెట్టేసుకుంటావు. నీ కొడుకుకి 5 కేజీల బియ్యం కూడా పెట్టలేకపోతున్నాడా పాపం? పోలే, ఆ భాగ్యం నాకు కలిగింది అనుకుంటాను. రండి తీసుకురండి. నీ ఇంత ప్రాణానికి ఇంత అన్నం పెట్టలేని కొడుకు నువ్వు కన్నీ మోసి ఎంత పెంచినందుకు ఏం సుఖం చెప్పు. ఇగో మా అమ్మ, మంచి బియ్యమే, నువ్వు తిన్నట్టు బియ్యమే ఇవి. 2 నెలలు సరిపోతాయి. 2 నెలలు ఏమి, నువ్వు తిన్న 5 కేజీలకి 26 కేజీలు ఇవి. జాగ్రత్తగా వాడుకుంటే 3-4 నెలలు నువ్వేం కొనుక్కోక్కర్లేదు. ఆ డబ్బులు కూడా మిగులుతాయిలే నీకు. అమ్మ వంట చేసుకోగలుగుతున్నావు కాబట్టి నీకు ఈ సామాన్లన్నీ ఇవ్వచ్చు. ఎంత ఓపికగా వంట చేస్తున్నామమ్మా. ఇగో బిస్కెట్ ప్యాకెట్ మా అమ్మ. నువ్వు టీ తాగుతున్నావు కదా, టీలో 2 బిస్కెట్లు ముంచుకొని తింటూ ఉండు. అన్నం ఎప్పుడైనా కూర బతికించావనుకో పచ్చడి. నా తల్లేనా? ఉప్మా చేసుకో. మా అమ్మ కన్నా కూతుర్నే. ఇక ఇది ఉప్మా రవ్వ, ఇది ఇక నూనె ప్యాకెట్, ఇవన్నీ ఉంటాయి. ఇక కందిపప్పు అమ్మమ్మ, ఇవన్నీ చూసుకుంటావా? నీ చేతితో తీసిన చాలా కొడుకు నిండిపోతుంది. నా తృప్తి కూడా కలగాలి కదా, నేనేమి ఇచ్చాను నీకు తెలియాలి కదా అని. అన్ని చూసుకో. ఇక్కడ పెడుతున్నాను అన్ని సామాన్లు. ఇవన్నీ అవే అన్నమాట. ఇవన్నీ నువ్వు తినడానికి సరిపడే సామాన్లే. ఏమమ్మా? మేరమ్మ తెచ్చిందా?
కొండమ్మ కూతురు మేరీ మేరీ. మీ పేరు? నా పేరు మహాలక్ష్మి. అవునా, మీ పేరు? మహాలక్ష్మి. మహాలక్ష్మి అమ్మ. ఇంటి పేరు జామన్నోళ్ళు. జామన్ మహాలక్ష్మి. మీ ఆయన పేరు? సూర్యరావు. సూర్యరావు బాగా చూసుకునేవాడు మహాలక్ష్మిని? ఏం చూసుకోడు, కష్టపడితే తిండి లేకపోతే దెబ్బలు కొట్టేయడమే. కొట్టేవాడా? కొట్టేసి నడుము రాదు అమ్మ. అయ్యో, చెయ్యి రాదు, నడుము రాదు. కొట్టిన దెబ్బలకి అయిపోయినట్టున్నావు. ఇంక చెప్పుకుని సిగ్గు అసలు వెళ్ళిపోండు పోయికంటాము. నేనే ఉన్నాను. ఏం కాదులేమమ్మ. 80-90 అవుతుంది నీ వయసా? అయినా 90 ఏళ్ళకి కూడా నీ వంట నీ పన్ను నువ్వు చేసుకుంటున్నావు. ఎవరి మీద డిపెండ్ అవ్వలేదు, ఎవరి మీద ఆధారపడుకున్నావు. తల్లి గ్రేట్ అమ్మమ్మ. పోన్లే, దేవుడు నీకు నువ్వు మంచిదాను కాబట్టి నీకు ఎవరు చుట్టూ చూడకపోయినా నీ వరకు నువ్వు బ్రతికేస్తున్నావు. దేవుడు చూస్తున్నాడు. అది మీలాంటి చూస్తుండ్రు. ఒక దేవుడు నాకు. అదేలేమమ్మ. ఆడపిల్లలు లేని 5 కొడుకులు పుట్టారు, 3 చచ్చిపోండ్రు, 2 ఉన్నారు. నా మనవలు చిన్న కొడుకోండి, పెద్ద కొడుకు పక్కన సుఖం లేదు, చూడరు. సుఖం లేదు. 5 కన్నా కూడా సుఖం లేదు, ప్రాణం. కొండలెక్కి పెళ్ళికి కాశీనారం అక్కడ కొండల దేశం మాది. 1000 రూపాయలు ఛార్జ్ ఉంది ఊరు వెళ్తే. అమ్మా ఇగో దుప్పటి, ఇది నీకు చలికాలంలో పనికొస్తుంది, ఇప్పుడు ఎండాకాలంలో కూడా పనికొస్తుంది. కిందనే వేసుకోవచ్చు, మెత్తగా ఉంటుంది, చల్లగా ఉంటుంది. బరువు ఉందమ్మ దుప్పటి, బరువుగా ఉంటుంది మా అమ్మ. నీకు ఇది చీర, చీర జాకెట్ కూడా 2. జాకెట్ ఎలాగో నువ్వు వాడవేమోలే. వాడుతాను. వాడుకుంటే వాడుకో, లేకపోతే ఏమకైనా నీకు ఎవరైనా ఏదైనా చేసినప్పుడు ఇచ్చేస్తే వాళ్ళు హ్యాపీ ఫీల్ అవుతారు. అది మనకి ఎవరైనా ఏదైనా చేసినప్పుడు మనం కూడా రిటర్న్ ఇచ్చామనుకో చాలా చాలా ఇస్తారు. పెద్దనని అవును, పండక్కి జనవరి పోస్ట్కి అందరు ఇచ్చిన చీరలేనమ్మా. 8-9 చీరలు దొరికినాయి మొన్న పండక్కి. అందరు ఇచ్చారు పెద్దోళ్ళు. పెద్దనని పేరు 5 బిడ్డలకు కాసావు. మహాలక్ష్మి, నువ్వు లక్ష్మీదేవి. ఎంతకాలం నువ్వు బతికినావంటే గ్రేటే కదా. 50 సంవత్సరాలకు 60 సంవత్సరాలకు చచ్చిపోతాను. అదే కదా అందరూ. అవును, అంతమంది పిల్లల్ని కాసుకొని పెంచి వచ్చావంటే గ్రేటేమమ్మా నిజంగా. బీరో మంచిగా ఉందా? అది కాదు మరి, మనవరాలు తెచ్చెట్టింది, అద్దెకు ఉంది కదా. వాళ్ళకి అడ్డం అయిపోయింది. పెద్ద కొడుకు కూతురు. 5,000 ఇస్తున్నాను. ఏం చేస్తావు చెప్పి 5,000తో? బీరో తెచ్చిన మనవరాలకి ఇస్తావా కొంచెం? ఏమన్నా ఇవ్వు. ఏమైంది? పండు కాయ వస్తే వాళ్ళు చూసి పట్టుకెళ్తారు. లేకపోతే లేదు. వాళ్ళు పిల్లలు ఉన్నారు కదా. 5, 10, 20, 30 ఇస్తాను కానీ 10,000 పట్టుకెళ్ళిపోయింది షాప్ కడతానని. షాపు లేదు, గీపు లేదు. కూలి పని చేసుకోండి మీరు, రోజుకి 500. సరే పోన్లే, ఇవ్వకు. ఉట్టినా సరదాగా అన్నాను, ఇవ్వమని ఏమి నేను అనట్లేదు. నా తల్లి ఎవరికి ఇవ్వకు, నీకు పెట్టేట కొనుక్కొని ఆరోగ్యంగా ఉండండి. 5,000 ఇవి, సరేనా? నా తల్లి 100 ఏళ్ళు చల్లగా ఉండాలి తల్లి. 5 బిడ్డలకు కాసుకొని అందరికి 100. 5 కాదు, 500 పిల్లలు ఉండాలని కోరుకో. నాకు ఇలాంటి వాళ్ళందరూ కాసి కాపాడు దేవుడా. ఏసయ్యా వందనాలయ్యా. సూత్రమయ్యా, సూత్రమయ్యా. నా కూతురు దాని తల్లి. నా కన్న కూతురే చూడు, చూసిన చూడప్పుడు కాసినాను. ఈ చీరకు వచ్చినాను. అప్పు లేదు, ఆస్తి లేదు. ఉండడానికి నీడు చిన్న కొడుకు దెబ్బలాడి పట్టుకెళ్ళిపోతాడంటే నేను చచ్చిపోయినాడు, తీసుకెళ్ళిపోదువా. అంతవరకు నాకు ఈ గూడు ఉంచిన ఆయన నేను కొట్టుకున్నాను 30,000 ఎట్టి. పాత రేకులు, పాత ఇటుకలు కొట్టుకున్నాం. కొత్తదేమో పెద్ద కొడుకు కొట్టుకోండి. నాకు అన్ను ఉండొద్దు అన్నది. సర్లే ఈత కొమ్మ, తాటి కొమ్మ తీసి కొట్టుకుంటాను. బాప ముద్దెడతాను కానీ ఇంట్లోనే ఉంచను, అద్దెకి ఉంచుతున్నాను. కోడలా? నేను నాకు అంత కర్మ పట్టలేదు అని మీరు నాకు తల్లి గమనించిన. నేను ఎక్కడికి వెళ్ళను, నా కాళ్ళు రావు, నా చెయ్యి రాదు. ఎవరికి ఆశపడలేదు. మీరు ముద్దెట్టొద్దు, మీరు ఎట్టిన ముద్ద ఉండద్దు, మీ గూళ్ళు నేను ఉండను. నేను చచ్చిపోయినాడు, నాకు ఈడు చేసి నా సంగం వచ్చి తీసుకెళ్ళిపోతారు. దేవుడు
అని మంది చెప్పేసి వస్తారు, వచ్చారు. పెట్టి గుడ్డ తెస్తారు, పట్టుకెళ్ళిపోతారు. మీరు ఏం పెట్టకండి, మీరు మీకు శ్రమ లేదు, దేవుడే చూసుకుంటాడు. చచ్చిపోయినాడు వచ్చారండి, లేకపోతే 3,000 రూపాయలు తిని దాసి 1,000 రూపాయలు తినమన్నారు చిన్నకోళ్ళు. ఉహు. చంద్రబాబు నాయుడు ఇస్తాడు కదా ఇస్తారు పింఛన్. ఇస్తారు, అవును. అలాగా అని నీ కూతుర్లేడన చెప్తాను, మాయమ్మరమ్మ లేదు. అవును. అప్పుడు మనుషులు కాబట్టి ఇలాగున్నానమ్మా, అవును మామ, మీ కరెక్ట్. అందరి దయ వల్ల. అదేలే, నీ మంచితనమే, నీ కష్టము, నీ ఆరోగ్యమే నేను కాపాడింది. మేము కాపాడలేదు. నీ ఆరోగ్యం వల్లే నువ్వు ఈ రోజు ఎవరి దగ్గర ఈ లక్ష్మీ సాచిగా ఎవరికి 10 రూపాయలు ఒప్పింపలేదు. ఎవరికి నేను దండించి కూడట్టండి కూరట్టండి నేను గిన్నె పట్టుకొని అడగలేదు. లక్ష్మీ సాచి చెప్తాను. అయ్యో ఎందుకులే మా అమ్మ, ఈ వయసులో కూడా మీరు అబద్ధాలు ఆడతారు ఇంట్లో కానీ. వద్దమ్మా, అదే కదా. నువ్వు ఇచ్చినావంటే నా కడుపు నుండి పోయిన కూడు అన్ని తెచ్చుకోవద్దులాగా నాయమ్మ. సరే, సంతోషంగా ఉండు. సంతోషంగా ఉంటాను. మళ్ళీ ఎప్పుడు వస్తారు అమ్మా? మళ్ళీ దేవుడు రప్పించినప్పుడు వచ్చేస్తాను నీ దగ్గరికి. సరేనా? అలాగే పోయిరానా మరి. నా సంతోషం. థ్యాంక్ యూ మమ్మ. నేను మొక్కకూడదు, అవద్దు, దీవిస్తే చాలు. దీవించాలి అంతే. ఆరోగ్యంగా ఎక్కువ దేవుడు చూడాల. అలాగే చాలు. 80-90 సంవత్సరాల దాకా నాలాగా ఆరోగ్యంగా ఉండాలి. అంతే. ఈ రోజుల్లో అదే పెద్ద ఆస్తి. డబ్బు ఎంత ఉన్నదని కాదు, ఎంత ఆరోగ్యం ఉన్నదనేది ఆస్తి. పోతుంది. అదే కదా. వెళ్ళరా అన్న మరి. సంతోషం మామ, నిన్ను కలిసినందుకు నేను చాలా హ్యాపీ ఫీల్ అయ్యి వెళ్తున్నాను. బాయ్. ఓకే, థ్యాంక్ యూ. బాయ్. నేనే థ్యాంక్స్ చెప్పాలి, అవకాశం ఇచ్చావు. ఉంటానే. బాయ్.